బాగా పండిన 4 మామిడి పండ్లు తీసుకోవాలి. ఇలా 4 మామిడి పండ్లు తీసుకొని తొక్క తీసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకొని ముక్కలుగా చేసి జ్యూస్ చేయండి. అందులోకి తగినంత బెల్లం వేసుకొని కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. సరేనా? పదండి. ఇలా అన్ని ముక్కలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా అన్నీ జ్యూస్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా బెల్లం సరుక్కొని మనకు ఎంత కావాలో అంత వేసేసేయాలి. మామిడి పళ్ళు తీయగా ఉంటాయి కదా, దానికి అవసరమైనంత బెల్లం వేసుకొని మనం ఒక 5-10 నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అది ఇంత బెల్లం వేస్తున్నాను. 4 మామిడి పండ్లకి ఇంత బెల్లం వేస్తున్నాను. ఇలా వెడల్పాటి బాణలు పెట్టి అందులోకి మనము ఈ తయారు చేసుకున్న జ్యూస్ని వేసేసేయాలి. చేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచి ఇందులోకి బెల్లం కూడా దంచి మెత్తగా ఒక చిన్న కప్పు మన టేస్ట్కి తగినంత బెల్లం కూడా వేసేయాలి. బెల్లం వేసాను. బెల్లం కరిగేంత వరకు ఉంచి ఒక 5 నిమిషాలే అంతే స్టవ్ మీద ఉంచేసి ఉంచుకోవాలి. అంతే. ఒక 3 రోజులు మన ఎండలకైతే కర్నూలు ఎండలకి ఒక రోజుకి ఎండిపోతుంది. బాగా ఒక 3 రోజులు ఎండలో ఉంచుకుంటే మనకు బాగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతే. ఇలా ఒక ప్లేట్కి అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. అంతే. ఇట్లనే 3 రోజులు లేకపోతే మన ఎండలకైతే 1-2 రోజులకే ఎండిపోతుంది. అయిపోయింది. మామిడి తాండ రెడీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా.